వెల్కమ్ టు వైల్డ్ వుల్ఫ్. నేను మీ జాకిర్ హుసేన్. విశ్వంబర మూవీలోని ఒక సాంగ్లో చిరంజీవి అట్లానే నిహారిక, సాయి తరం తేజ్ వీళ్ళు ముగ్గురు కలిసి ఒక సాంగ్లో చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఇందులో విశేషం ఏంటంటే ముగ్గురు ఆర్టిస్టులు ఒకే ఫ్యామిలీకి చెందిన వాళ్ళు. వీళ్ళు ప్యాకేజ్ మొత్తం మీరే ఉంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటంటూ చాలామంది మండిపడుతున్నారనమాట. సో దీని గురించి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ సార్. హలో అండి. అయితే ఈ సాంగ్లో ఒక స్పెషల్ సాంగ్లో సాయి తరం తేజ్ అట్లానే నిహారిక, చిరంజీవి గారు వీళ్ళు ముగ్గురు కలిసి ఒకే సాంగ్లో యాక్ట్ చేయబోతుంటే చాలా కొంతమంది అంటే నెగిటివ్ కామెంట్ చేస్తున్నారు అనమాట. సో దీన్ని ఏం చెప్తారు? నెగిటివ్ కామెంట్ అంటే ఇది ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఉంది. ఎందుకంటే శంకర్ దాదా జిందాబాద్ అనే సినిమాకి ఆ సినిమాలో ఒక పర్టికులర్ పాటలో పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు అందరూ కనిపిస్తారు. కనిపిస్తే అప్పట్లో చాలా ట్రోల్స్ కూడా జరిగాయి దీని మీద వెటకారంగా. ఎట్లా అంటే శంకర్ దాదా జిందాబాద్ ముందు తర్వాత శివాజీ సినిమా వచ్చింది రజనీకాంత్ గారి. అందులో ఆయన రౌడీలు చుట్టుముడితే రజనీకాంత్ ఏమంటారంటే, నానా పందులే గుంపుగా వస్తే సింహం సింగిల్గా వస్తుంది అంటారు. సో ఇక్కడ చిరంజీవి గారు సినిమా శంకర్ దాదా జిందాబాద్ సరిగ్గా ఆడకపోవడం ఏమైందంటే, ఓకే చిరంజీవి గారికి సినిమా కోసం పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు ఎంతమంది యాక్ట్ చేసినా కూడా ఈ సినిమా సరిగ్గా ఆడలేదు అంటే వీళ్ళు గుంపులుగా వచ్చారు, ఈయన సింగిల్గా వచ్చి హిట్ కొట్టాడు అన్నట్టుగా ట్రోల్స్ చేశారు చాలామంది. అప్పట్లో రజనీ ఫ్యాన్స్, చిరంజీవి ఫ్యాన్స్ కూడా చిన్న కోల్డ్ వార్ అయిందని అనుకోవాలి. సో తర్వాత చాలా సినిమాల్లో కూడా మధ్యలో ఇలా గెస్ట్ అపియరెన్స్ వాళ్ళు వీళ్ళు పెట్టుకోవడం వల్ల సరిగ్గా ఆడలేదు అనే ఒక ఇది కూడా ఉంది. ఎట్లా అంటే ఆ తర్వాత బ్రో సినిమా ఉంది. బ్రో సినిమా కూడా తమిళ్లో వినోదాయ సితం అనే ఒక సముద్రకని గారి డైరెక్షన్లో వచ్చిన సూపర్ హిట్ మూవీ అది. అది కూడా 1.5-2 గంటల సినిమా అది. సో ఇక్కడ తెలుగులోకి వచ్చేసరికి చిన్న మార్పులు చేర్పులు చేశారు. అక్కడ ఒక మిడిల్ ఏజ్డ్ పర్సన్ ఒక కథ అది. ఇక్కడికి వచ్చేసరికి ఒక యంగ్ హీరో ఒక కథ. సో అట్లాగా మార్చి ఇక్కడ సముద్రకని అక్కడ దేవుడిలాగా వస్తే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు దేవుడిలా రావడం. సో ఒకే ఫ్యామిలీ నుంచి ఎవరు చేసినా కూడా అది కలిసి రావట్లేదు, ఎందుకో ఫ్లాప్ అవుతుంది అనే దీంట్లో కూడా ఉంది కొంత. సో అది కాక మీరు అన్నట్టే కొంతమంది ఫీల్ అవుతున్నారని. ఆ ఫీల్ అవ్వడం ఏంటంటే, ఇప్పుడు ఏదైతే సాయి ధరమ్ తేజు, నిహారిక ఒకే పాటలో కనిపించిపోతున్నారు చిరంజీవి గారి సినిమాలో అనే దాని కాకుండా కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తే బాగుంటుంది కదా, ఇంకెవరైనా ప్యాడింగ్ ఉంటే బాగుంటుంది కదా వేరే వాళ్ళకి, ఎంతసేపు వీళ్ళ కుటుంబ సభ్యులైనా వేరే వాళ్ళకి ఇస్తే బాగుంటుంది కదా అనే వాళ్ళు ఎప్పుడూ అంటూ ఉంటారండి. ఇప్పుడు ఊరికే మిగతా వాళ్ళని ఆ సీన్లో కనిపించేలా చేసే ప్రయత్నం ఎందుకు చేయాలి, అవసరం లేదు కదా. సో ఇక్కడ ఫ్యామిలీ కాబట్టి నిహారికని, సాయి ధరమ్ తేజ్ని జస్ట్ వచ్చి కనబడిపోండి, లేదంటే ఆ సినిమాకి అలా మీరు కనిపిస్తే ఒక పాటలో అయినా యూస్ఫుల్గా ఉంటుందని దర్శకుడు చెప్పడమో, లేదంటే చిరంజీవి గారు కనిపించి ప్రొడ్యూసర్ గారితో మాట్లాడి పెట్టించడం ఏదో జరుగుంటుంది ఫ్యామిలీ ఫ్రెండ్గా. సో గతంలో కొన్ని సినిమాలు చిరంజీవి ఫ్యామిలీకి సంబంధించిన ఎవరెవరు వర్క్ చేశారో అవి సరిగ్గా ఆడలేని నేపథ్యంలో ఇప్పుడు కూడా మరలా ఎందుకు అలా పెడుతున్నారు, ఇవి కూడా ఆడదేమో అన్నట్టు మాట్లాడుతున్నారు. కానీ తప్పేముంది అలా పెడితే. ఇప్పుడు అలా అయితే ఖైదీలో ఒక పాటలో రామ్ చరణ్ కనిపిస్తారు జస్ట్ స్టెప్. మరి ఖైదీ 150 బాగానే ఆడిందిగా, హిట్ అయిందిగా, అలా అనుకోవడానికి లేదు. కాకపోతే నువ్వు అనేవాళ్ళు ఎన్నైనా అంటారు. ఇక్కడ ఏంటంటే సాయి ధరమ్ తేజ్, నిహారిక కూడా ఆయన పర్సనల్ లైఫ్ డిస్టర్బ్ అయిన తర్వాత సైరా నరసింహారెడ్డిలో కూడా నిహారిక గారు యాక్ట్ చేయడం జరిగింది మామూలుగా. అదే ఏవో ఇట్లా సైరా అయితే అంత బాగా ఆడలేదు కదా వాస్తవానికి. ఒక లెజెండరీ స్టోరీ మాట, కానీ సరిగ్గా ఆడలేదని కూడా ఉంది. అయితే ఇక్కడ నిహారిక ఆల్రెడీ ప్రొడ్యూసర్గా మొన్న ఏంటది కమిటీ కుర్రోలు మంచి హిట్ కొట్టింది. తర్వాత స్టేజ్ షోస్ చాలా చేసింది, తర్వాత వెబ్ సిరీస్ కూడా చేసింది, కొన్ని సినిమాలో హీరోయిన్గా కూడా చేసింది ఆవిడ. బట్ ఈ ప్రొడ్యూసర్గా క్లిక్ అయింది కాబట్టి మేబీ సెట్స్కి వెళ్తే ప్రొడ్యూసర్గా ఎలా చేస్తే బాగుంటుంది, మెలకువలు నేర్చుకోవడానికి కూడా అయి ఉండొచ్చు. సాయి ధరమ్ తేజ్ కూడా విరూపాక్ష తర్వాత మంచి హిట్ లేదు ఆయనకి. సో ఇప్పుడు మళ్ళీ ఆయన అడపా కనిపించడం, తర్వాత ఆయనకి యాక్సిడెంట్ అయిన తర్వాత కొంచెం లావ్ అయ్యాడు ఆయన. సో మరలా సర్దుకునేలాగా మళ్ళీ రీఎంట్రీ ఇవ్వడము ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. చూద్దాం మరి. అంటే వాళ్ళ ఫ్యామిలీ కాబట్టి వాళ్ళ పిల్లల్ని పెట్టుకుంటారు, వాళ్ళ తాలూకు రిలేషన్స్ వాళ్ళని. దానికి ఫ్రీ ఆఫ్ కాస్ట్ కూడా అయి ఉండొచ్చు. అదే బయట వాళ్ళు పెడితే ఖచ్చితంగా ఆ పెర్ డే కాస్టో లేదంటే 1 వీక్ కాస్టో ఏదో పే చేయాల్సి ఉంటుంది కదా, అలా అది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు. బట్ ఎవరి సినిమాలు వాళ్ళ ఇష్టం.
దానికి ఏముంది. ఒకప్పుడు మరి కృష్ణ గారు తీసేవారు, ఇద్దరు కొడుకులు పెట్టి ముగ్గురు కొడుకులు సినిమా తీశాడు. పెద్ద కొడుకు ఆయనగా, రెండో కొడుకే పెద్ద కొడుకులాగా, పెద్ద కొడుకుని మహేష్ బాబుని కూడా మూడో కొడుకుగా పెట్టి చేశారు. ఎవరి పిల్లలు ఎవరి ఫ్యామిలీ వాళ్ళతో సినిమాలు చేస్తూ ఉంటారు, దాంట్లో ఆశ్చర్యపోవాల్సింది ఏం లేదు. ఇప్పుడు అలా అయితే ప్రభాస్ ఏంటది కృష్ణరాజు గారితో సినిమా తీశారు రెబల్, అంతగా ఆడలేదు సినిమా, కానీ కలెక్షన్స్ అయితే వచ్చాయి. బట్ మరి వాళ్ళ ఫ్యామిలీ కాబట్టి వాళ్ళే పెట్టుకున్నారు. ఎవరి ఫ్యామిలీ రిలేషన్ వాళ్ళు పెట్టుకుంటుంటారు కదా, తప్పులేదు. బట్ జనాలకి ఎలా ఉందంటే ఇంకా చిరంజీవి గారు కొత్త వాళ్ళు ఛాన్స్ ఇవ్వాలంటే ఎందుకు ఇస్తారు కొత్త వాళ్ళకి? ఎవరి ఫ్యామిలీ వాళ్ళకి ఇస్తారు, అది దాటితే అప్పుడు కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తారు. ప్రొడ్యూసర్స్ రావాలి కదా, ప్రొడ్యూసర్స్ కూడా వీడు బాగా యాక్ట్ చేస్తున్నారు, వీడు పెడితే మనకి యూజ్ అవుద్ది, వీడు పెడితే వీడికి ప్యాడింగ్ అవుద్ది సినిమాకి అనుకునే వాళ్ళు అవకాశాలు ఇస్తారు. ఊరికే ఎందుకు ఇస్తారు వాళ్ళైనా సరే? పైగా వచ్చి చేసే వాళ్ళైనా ఊరికే ఎందుకు చేస్తారు? ఒక సెటరేట్ పొజిషన్కి వెళ్ళిపోయాక వాళ్ళు ఇండస్ట్రీలో స్థిరపడిన తర్వాత ఊరికే చేస్తారేమో వాళ్ళు గెస్ట్ అపీరియన్స్గా. లేకపోతే గెస్ట్ అపీరియన్స్గా ఎందుకు చేస్తారు? ఇప్పుడు వాళ్ళతేరు వేరే ఉంది, చిరంజీవి గారు రవితేజ గారు ఊరికే చేసి ఉంటారుగా, ఆయనకి ఇవ్వాల్సిన రెమ్యునరేషన్ ఆయనకి ఇచ్చే ఉంటారుగా. మరి అలాంటప్పుడు రవితేజకి మళ్ళీ ఎందుకు పెట్టారు? రవితేజ ఆల్రెడీ మళ్ళీ ఎస్టాబ్లిష్డ్ స్టార్ కదా, ఇంక వేరే వాళ్ళకి ఇచ్చుంటే బాగుండేది కదా. అంటే ఆ సినిమాకి ఏది, ఆ క్యారెక్టర్కి ఏది హైప్నిస్తుంది, ఏది బాగా సూట్ అవుతుంది అనిపిస్తుందో వాళ్ళని పెడతారు. ఓకే, ఎవరిని పెడితే వాళ్ళు పెట్టారుగా. మనకు సినిమా చూసిన తర్వాత నప్పకపోతే అరే ఈ బదులు ఇంకెవరిని పెట్టుంటే బాగుండేదిరా అనిపించవచ్చు. బట్ దర్శకుడి యాంగిల్లో ఆ మానిటర్లో చూసినప్పుడు వీళ్ళు ఇదైతే కరెక్ట్, ఈ క్యారెక్టర్ వీళ్ళైతే బాగుంటారు అని అనిపిస్తుంది కదా. అలా అనిపించినప్పుడు వాళ్ళు పిలిపించి సార్ ఒకసారి నిహారికని సాయి ధరమ్ తేజ్ కూడా మనం ఒకసారి పెట్టిద్దామని. ఇప్పుడు దీని మీద కూడా మళ్ళీ ఎన్ని రూమర్స్ వస్తాయో. ఇప్పుడు ఆల్రెడీ నిహారిక మొదటి మ్యారేజ్ లైఫ్ డిస్టర్బ్ అయింది కాబట్టి సాయి ధరమ్ తేజ్నే మళ్ళీ చేసుకుంటుందని కూడా కొన్ని టాక్స్ వచ్చాయి, రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ విశ్వంబర్కి ఇద్దరు కలిసి పాటలేదు, మళ్ళీ వీళ్ళిద్దరికి బాగా ఏదో ఎఫ్ఐఆర్ ఉందని చెప్పి కూడా రూమర్స్ పుట్టించే అవకాశాలు అయితే ఉన్నాయి. సో అనేవాడు ఎప్పుడైనా అంటాడు, రజనీకాంత్ గారి డైలాగ్ లాగా మొరగని కుక్క లేని ఊరు లేదు, అరవని నోరు లేదు, ఈ రెండు అరవని ఊరే లేదు అని చెప్పి ఏదో ఒక స్టేట్మెంట్ చెప్పారు ఆయన. అర్థమైందా రాజా అని జైలర్ ఆడియో ఫంక్షన్. అలాగా ఏదో ఒకటి అంటే అలా ఉంటే అలా ఎందుకున్నాను అంటారు, ఎట్లా ఉంటే అరే ఎందుకు ఎక్కువగా వాగుడుకాయలో వాగుతూనే ఉంటారు. ఎలా ఉండాలి అంటే మనం ఎలా ఉండాలో కూడా సొసైటీ డిసైడ్ చేస్తే మనకు ఇండివిజువాలిటీ ఎక్కడ ఉంది, మనకు ఫ్రీడమ్ ఎక్కడ ఉంది చెప్పండి. సో కాబట్టి అనేవాళ్ళు ఏదో అంటారు. సినిమా పైన ప్రెజెంటేషన్ బాగోలేకపోయినా ఆ పర్టికులర్ కాంబినేషన్ ఈ సీన్కి ఏదో పాటల కోసం పెట్టినట్టు ఉంది కానీ సినిమా బాగాలేదురా అనిపించేలా ఉందనుకోండి, అప్పుడు మనం ఇవన్నీ మాట్లాడుకోవచ్చు. ఊరికే వాళ్ళు కావాలని పెట్టాడరా ఏదో ప్యాడింగ్ కోసం అని. అలా కాకుండా సినిమాలో అక్కడ అవసరం పెట్టడం బాగుందిరా అనిపిస్తే అది కన్విన్స్, దర్శకుడిలో ఉన్న టాలెంట్ అది కన్విన్స్ చేయగలగడంలో దర్శకుడు ఒక ప్రతిభ కనబడుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.